సో, లాస్ట్ క్లాసెస్‌లో మనం ట్రేడింగ్ గురించి డిస్కస్ చేసాం. సో, టుడేస్ సెషన్‌లో టాలీ ప్రైమ్ 7.0లో పార్ట్నర్‌షిప్ అంటే ఏంటి? ఈ పార్ట్నర్‌షిప్ కాన్సెప్ట్‌ని ఏ విధంగా యూజ్ చేస్తాం? ఎలా, ఎప్పుడు యూజ్ చేస్తాం? అనేది తెలుసుకుందాం. అసలు పార్ట్నర్‌షిప్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్‌షిప్? ఎనీవన్? పార్ట్నర్‌షిప్ అంటే ఏంటమ్మా? చెప్పండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పార్ట్నర్‌షిప్? నేచర్ ఆఫ్ బిజినెస్ మీది ఏదైనా కావచ్చు. మొబైల్ షాప్, ఎలక్ట్రికల్ గూడ్స్, కంప్యూటర్ పార్ట్స్, మెడిసిన్ షాప్, ఏదైనా కావచ్చు. ఇక్కడ కూడా బయింగ్ అండ్ సెల్లింగ్ ఆఫ్ ది గూడ్స్. ఓకే. మన ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? April to March. మధ్యలో మనకి 12 మంత్స్ ఉంటాయి. ఓకే. ఇప్పుడు లాస్ట్ ఇయర్లో 31st మార్చ్లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. లాస్ట్ ఇయర్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారుతుంది. ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇయర్ అంతా బిజినెస్ చేయాలి. ఇక్కడ లెడ్జెస్ లో ఐటమ్స్ లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. ఎలా అనేది చూద్దాం. న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. పార్ట్నర్షిప్. ఆంధ్రప్రదేశ్ కంట్రోల్ ఏ. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. బిల్ వైజ్ పెట్టండి. ఇన్వెంటరీ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. జిఎస్టీ యాజ్ యూజువల్ వేసి పెట్టండి. కంట్రోల్ సి, కంట్రోల్ వి. ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకోవాలి. కళ్యాణ్ క్యాపిటల్. క్యాపిటల్ అకౌంట్ 3 lakhs. విసార్ క్యాపిటల్ 3 lakhs. అది డెబిటా క్రెడిట్ అనేది ఆటోమేటిక్ గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. సర్వెల్ టెక్నాలజీస్ కంట్రోల్ సి, కంట్రోల్ వి. సన్రీ క్రియేటర్స్ 37 ఇస్తున్నాను. జిఎస్టీ నెంబర్ 45,000. నెక్స్ట్ ఒమేగా ఇన్ఫోటెక్ 37, 1 lakh. నెక్స్ట్ విజియన్ వన్ టెక్ సర్వీసెస్ 'ఎలక్ట్రిసిటీ ఎక్స్పెన్స్ పేయబుల్ ప్రొవిజన్స్ 2,500. శాలరీ పేయబుల్ 3,000. నెక్స్ట్ మోటార్ వెహికల్
ఫిక్స్డ్ అసెట్స్, ఫర్నిచర్, 25,000. Office equipment, 23,000. Office building, fixed assets, 2,50,000. Electricity deposits, deposit assets, 10,000. Phone deposits, 3,000. Tech savvy technologies, Sunday debtors, 37, 40,000. Ganesh Technologies, 25,000. UTI Bank, bank accounts, list items, units invoice, stock item, processors, HSN నెంబర్ మీరు ఇచ్చుకోండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 10, రేట్ ఇవ్వలేదు, డైరెక్ట్ వాల్యూ ఇచ్చాడు. వాల్యూ దగ్గర అమౌంట్ ఇచ్చేయండి. నీకు ఒక్కోటి ఎంత పడిందని అక్కడ షో చేస్తాడు. $40,000. ప్రింటర్స్, $50,000. UPS, ఇలాగా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేయాలి. క్యాష్ ఉంది కదా పెండింగ్, క్యాష్ ఒక ఓపెన్ చేసి లాస్ట్ క్యాష్ బ్యాలెన్స్ ఎంత ఉంది? 15,000. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ మ్యాచ్ అయిందో లేదో చూసుకోవాలి. ఆల్ F1 ఎక్స్పెండ్, 7,96,000, 7,96,000. సో ఈ అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ లీడ్ అంతా బిజినెస్ చేస్తూ వెళ్ళాలి. ఇక్కడ మనం చూడాలి. వోచర్స్ లోకి వెళ్తున్నా, డేట్ మార్చండి, 1/7. శాలరీ పేయబుల్. సో బ్యాంక్ వచ్చేసి యూటీఐ బ్యాంక్, కంట్రోల్ ఏ. సెమినార్ ఎక్స్పెన్సెస్ ఆల్ టు సి. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ చేసుకోవాలి. కంట్రోల్ ఏ, సేవ్. క్యారేజ్ అవుట్ వర్స్,
Carriage inverse. Cash. Next, daily expense payable. Electricity expense payable. UBI bank. Next, Ganesh. కొత్తగా వచ్చింది ఆన్ ద స్పాట్ క్రియేట్ చేయడం. ఇవన్నీ మీరు చేసినట్టే మా కొత్త ఏమి ఉండవు. Related reports, GST tax analysis, all different. Okay. 42,000 మీద 7560 tax. 12,500 మీద 2250. 32,500 మీద 5850. Total గా 15,660. Control P, review. All to Z zoom. Control A, save. Receipt. Ganesh Technologies. మళ్ళీ క్రియేట్ చేయండి. TechSavvy Technologies. Next, purchase. Bonafide. Processors 50, 5,100. Hard disk 2,800. Printers 20, 5,100. CGST adjust. Related reports, GST tax analysis, alt F1. Control A. ఓనర్స్ శాలరీస్ తీసుకోరమ్మా, రెమ్యునరేషన్ తీసుకుంటారు. సినిమా డైరెక్టర్స్, హీరోయిన్స్, హీరోస్. సో పేమెంట్. డే బుక్ లో వెళ్ళండి, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ F1. నెట్ ప్రాఫిట్ 10,966. మెటీరియల్ బ్యాక్ సైడ్ వెళ్ళండి. 10,966. ఇలాగా మంత్లీ చేసుకుంటూ వెళ్ళాలి. సేమ్ దీంట్లో మీరు ట్రేడింగ్ ఎలా చేస్తారో అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. లేట్ పేమెంట్స్ ఉంటాయి. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్, ట్రేడ్ డిస్కౌంట్, ప్రొవిజన్స్ అన్నీ ఉంటాయి. ఫ్రీ ఐటమ్స్. ఆగస్టు మంత్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్టు మంత్ డేట్ ఒకటి మార్చుకోవాలి, రిమైనింగ్ చేసుకుంటూ వెళ్ళాలి. సెప్టెంబర్,
అక్టోబర్ పరమిత్ కౌర్ నుంచి లోన్ తీసుకుంది. ఇంకా మీరు స్టాక్ సమ్మరీ ఇవన్నీ చూసుకోవచ్చు. సేమ్ ఇన్వర్డ్స్, అవుట్వర్డ్స్, క్లోజింగ్ బ్యాలెన్స్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, పర్చేజ్ రిజిస్టర్, సేల్స్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, కాంట్రాక్ట్ రిజిస్టర్, స్టాటిస్టిక్స్, పేమెంట్ లో 4, పర్చేజ్ లో 1, రిసిప్ట్ లో 1, సేల్స్ లో 1, గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ ఐటమ్స్, ఇన్వెంటరీ బుక్స్, మంత్లీ రిపోర్ట్, స్టేట్మెంట్స్ ఆఫ్ ఇన్వెంటరీ, హార్డ్ డిస్క్, మానిటర్స్, ప్రాసెస్, డాష్బోర్డ్స్. ఇలా మంత్లీ చేసుకుంటూ వెళ్దాం. లోన్ తీసుకున్నాం ఎవరి దగ్గర నుంచి? పరమిత్ కౌర్. లోన్స్ అండ్ లైబిలిటీ 5 lakhs. సేవ్. ఇంకా రిమైనింగ్ అన్ని నార్మల్. ఇంకా ఫ్రీ ఐటమ్స్ వచ్చింది, డిస్కౌంట్ వచ్చింది. డిస్కౌంట్ వచ్చిందంటే F11కి వెళ్ళి డిస్కౌంట్ కాలం వేసి పెట్టాలి. యూజ్ డిస్కౌంట్ కాలం ఇన్వాయిసెస్, హైటెక్ పెరిఫెరల్స్, సన్డ్రీ క్రియేటర్స్, సేల్స్ కదా. కంట్రోల్ సి, కంట్రోల్ వి, ప్రాసెస్ 15, 7,500, డిస్కౌంట్ 5%. మానిటర్స్ 10, 12,500, 5%. UPS 5, 2,800, 5%. CGST adjust. Related reports, GST tax analysis, all different. కంట్రోల్ ఇలా ఎంటర్ చేసుకుంది. నవంబర్ మంత్ చూడండి. నవంబర్ మంత్, డిసెంబర్ మంత్, జనవరి. జనవరిలో ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఏం చేయాలి? F11కి వెళ్ళి యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్డ్ క్వాంటిటీ కాలమ్స్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. ప్రాసెస్ టోటల్ 30, బిల్లు మాసం 25, రేటు 5,200, హార్డ్ డిస్క్ 24, 20, ప్రింటర్స్ 24, 20, మానిటర్స్ 24, 20, UPS 24, 20, CGST, HGST.
కంట్రోల్ ఇయర్. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇలా తీసుకోవాలి. పర్చేజ్ లో ఇలా, సేల్స్ లో ఇలా. నెక్స్ట్ ఫిబ్రవరి. నెక్స్ట్ మార్చ్. లాస్ట్ లో ప్రొవిజన్ ఎంట్రీస్. F7. 31st March. (18, 36). Kalyan Capital. Nisar Capital. Depreciation. 48, 250. Furniture 2500. Motor vehicle 15,000. Office equipment 5750. Office building 25,000. నెక్స్ట్ వచ్చిన ప్రాఫిట్ ని బయటకు చేసుకోవాలి. కంట్రోల్ N. 33,674.40 by 2. అది జీరో అయిపోతుంది. మీకు రిమైనింగ్ యాడ్ అవుతుంది. 16,000. ఇలాగా వచ్చిన ప్రాఫిట్ జీరో చేసి క్యాపిటల్ వాల్యూ ఇంక్రీజ్ చేయాలి. రిపీట్ అవే అవుతాయమ్మా, కొత్త అంటూ ఏముండవు. సేమ్ ట్రేడింగ్ లో ఎలా చేస్తారో అలాగే చేస్తుంటారు. ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వాల్యూ ఎంత ఉన్నాయి మనకి? 22,92,000 ఉంది. ఇది క్లోజింగ్ బ్యాలెన్స్. ఇదే బ్యాలెన్స్ నెక్స్ట్ వీక్ ఓపెనింగ్ బ్యాలెన్స్ గా మారాలి. కంపెనీ స్ప్లిట్టింగ్ చేయాలి. డేటా స్ప్లిట్ డేటా 1,426 into 2 companies. మధ్యలో ఉన్న కంపెనీ డిలీట్ చేయాలి. ఆల్ టుడే. (25, 26). 27, 26, 27. ఇప్పుడు నో వోచర్స్ అంటే ఇది కొత్త కంపెనీ. బ్యాలెన్స్ షీట్ చూడండి. లాస్ట్ ఇయర్ లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా న్యూ ఇయర్ కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వచ్చి ఉంటుంది. ఇదే అమౌంట్ తో మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ చేసుకుంటారు. లేదు జీరో చేసుకోవాలనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్స్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, జీరో ఓపెనింగ్ బ్యాలెన్స్. కంట్రోల్ A. స్టాక్ ఐటమ్స్, మల్టీ మాస్టర్స్, కంట్రోల్ A. మొత్తం జీరో ఉంటుంది. ఓన్లీ లెడ్జెస్ మాత్రం ఉంది. మళ్ళీ దీంతో మళ్ళీ ఫైనాన్స్ ఇదంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇదే విధంగా మీరు 12 months ట్రాన్సాక్షన్ చేస్తూ ఉంటే ఇలాగా చేయాల్సి వస్తుంది. ఓకే, సో దీనే పార్ట్నర్షిప్ అంటారు. క్లియరా? అవే రిపీట్ అవుతూ వస్తాయి. కొత్తగా అంటూ ఏం వచ్చేది ఉండదు. మీరు ట్రేడింగ్ లో చేసినట్టుగా ఇక్కడ కూడా చేస్తారు. ఎనీ డౌట్స్? వేదా, నవీన్, శ్రీకాంత్, సందీప్, క్లియరా?
ఎనీ డౌట్స్? యా, ఇప్పటి వరకు అప్డేట్లో ఉన్నారు అందరూ? అప్డేట్లో ఉన్నారు అందరూ? ఎనీవన్? ఓకే, అవి చేసేయండి. ఫ్రమ్ టుమారో మనకి మ్యానుఫ్యాక్చరింగ్ గురించి డిస్కస్. ఓకే.